అధిక డబ్బులు వస్తాయన్న ఆశతో దాయి యాప్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో డబ్బులను పోగొట్టుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు కరీంనగర్, మంచిర్యాల, సిద్దిపేటకు చెందిన బాధితులు గురువారం గోదావరిఖని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తక్కువ డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఆశ చూపడంతో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ హోటల్లో పనిచేసిన చంద్రశేఖర్ అనే మంచిర్యాలకు చెందిన వ్యక్తి హోటల్లో పనిచేసే ఇతర వర్కర్లకు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద లక్షల్లో పెట్టుబడి పెట్టించారని తెలిపారు. గత 4 నెలల క్రితం మొదలైన దాయి యాప్లో పెట్టుబడి పెట్టిన వారికి మొదట్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపుగా డబ్బులు రావడంతో ఇంకా అధిక మొత్తంలో డబ్బులు వస్తాయన్న అత్యాశతో మరలా లక్షల రూపాయల్లో పెట్టుబడిని పెట్టారు. శుక్ర, శనివారాల్లో డబ్బులు పెట్టిన వారికి ఇంతకు ముందు కంటే రెట్టింపు వస్తాయని, ఆ డబ్బులను సోమవారం డ్రా చేసుకోవచ్చని తెలపడంతో బాధితులు ఆశతో డబ్బులు పెట్టగా సోమవారం నుండి యాప్ను ఉపయోగంలో నుంచి తీసేశారని విన్నవించారు. ఈ యాప్కు సంబంధించిన ప్రధాన వ్యక్తి ముంబైకి చెందిన సందీప్ టండన్ కాగా తమతో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి మంచిర్యాలకు చెందిన చంద్రశేఖర్ గా తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన చంద్రశేఖర్ యాప్ ఓనర్పై మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తామంతా గోదావరిఖని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేయడానికి వచ్చామని మీడియాకు వివరించారు. కరీంనగర్, నా పేరు దేవరాజు. ఈ డాటా మీరు దాని గురించి మా దోస్తు మేము హోటల్లో పనిచేస్తాం. హోటల్లో పనిచేస్తే మన ఫ్రెండ్ ఇంతకుముందు అయినా ఈ చంద్రశేఖర్ అని మన దగ్గర చేసిన ఆయన ఈ ఒక యాప్ ఉంది. దాంట్లో మనము ఒక 10,000 పెట్టినాం అనుకో, 10,000 పెడితే మనకు 1 మంత్ 2 మంత్ వరకు ఒక 50,000 60,000 వరకు ఇట్లా వస్తున్నాయి దాన్ని అని చెప్పి మా తోటి పనిచేసే వాళ్ళందరూ అది చేస్తే సరే అని చెప్పి అది చేసినాం సార్. టైం పడితే మేము మే నెలలో స్టార్ట్ చేసినాం సార్. మే నెలలో ఫస్ట్ టైము 30,000 తోటి స్టార్ట్ చేసి 30,000 తోటి చేసినప్పుడు డైలీ 500 అట్లా వచ్చింది సార్. వస్తున్నాయి కదా డబ్బులు అనే విధంగా మేము కొంచెం పెంచుకొని నేను 3 లక్షల వరకు నేను పెట్టాను సార్. రీసెంట్గా పోయిన సాటర్డే నుంచి వెళ్ళి యాప్ మొత్తం కొలాప్స్ అయిపోయింది సార్. దాన్ని నేను ఎట్లాంటిది పెట్టినా ఏం పెట్టినా అందులో ఒక్కొక్క 30,000 అని, ₹1,00,000 అని, 50,000 అని అందులో కొన్ని పైసలది స్కీమ్ వచ్చేసి ప్రోడక్ట్ అంటారు సార్. ఆ ప్రోడక్ట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం డిలీట్ అయిపోయింది. నేను 3 లక్షలు పెట్టిన దాన్ని మొత్తం లాస్ అయిపోయాను సార్. అయినా మా హోటల్లో పనిచేసిండు సార్. పనిచేసి కొన్ని రోజులు పనిచేసి మానేసి బయటికి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇక్కడ ఇట్లా యాప్ ఉంది పెట్టుకుంటే మీకు పార్ట్ టైం లాగా పనికి వస్తుంది అని చెప్పింది సార్. చెప్పి మమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయించింది సార్. ఇది చైన్ సిస్టమ్ లాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు చేసుకుంటే ఇట్లా మనకు కమిషన్ కూడా వస్తుంది అని చెప్పింది సార్. చెప్పి ఆయనే లింక్ పంపించింది సార్. ఆ లింక్ ద్వారా మేము కూడా చేసుకున్నాం సార్. నేను 2 లక్షలు పెట్టాను. మా ఫ్రెండ్స్ కొందరు, నా కింద కొందరు ఒక ₹1,00,000 2 లక్షలు అట్లా పెట్టిన వాళ్ళు ఒక 60-70 మంది, ఒక 40 మంది 50 మంది దాకా ఉన్నారు సార్. ఆయన ఇప్పుడు ఏమంటున్నట ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో అందరినీ జాయిన్ చేశారు సార్. జాయిన్ చేసి ఇప్పుడు ఏమంటుండంటే మొన్న సాటర్డే దాకా డబ్బులు వచ్చినాయి సార్. ఇది ఏంటంటే సాటర్డే సండే దీనికి విత్డ్రాయల్ ఉండదు. సాటర్డే రోజు కంపెనీ CEO అనేట ఆయన ఏమన్నాడంటే మీకు నాకు 5 నుంచి 7 కోట్ల బహుమతి వచ్చింది, మీ అందరు ఇంత బిజినెస్ చేసిండ్రు కదా, నాకు దాని సందర్భంగా 7 కోట్ల బహుమతి వచ్చింది. ఆ 7 కోట్లలో 2 కోట్లు మీరు చేయబట్టి వచ్చినాయి కాబట్టి మీ అందరికీ నేను ఉచితంగా ఇస్తాను, మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే అన్ని డబ్బులు నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పింది సార్. అప్పుడు మేము ఒక్కొక్కళ్ళము 15,000కి 15,000 వస్తున్నాయి, 20,000కి 20,000 వస్తున్నాయి కదా అని రీఛార్జ్ చేసాం సార్. సాటర్డే సండే అట్లా ఆఫర్ పెట్టింది సార్. మండే నాడు ఎట్లాగో సాటర్డే సండే విత్డ్రాయల్స్ ఉన్నాయి కాబట్టి మేము మండే విత్డ్రా చేసుకోవచ్చు అని అనుకున్నాం సార్. కానీ మండే నుంచి మేము విత్డ్రా కొట్టంగానే ఎప్పుడు కానీ విత్డ్రా కొట్టంగానే వెయిటింగ్ ఫర్ డిపాజిట్ అని ఒక 5-6 గంటల తర్వాత అకౌంట్లో పడతాయి సార్ డబ్బులు. కానీ మండే మొత్తానికి అకౌంట్లో ఒక్కోళ్ళకు కూడా ₹1 కూడా పడలేదు సార్. ₹1 కూడా పడలేదు. మళ్ళీ కొంచెం సేపటికి మొత్తం డబ్బులు యాప్లోకి రిటర్న్ వచ్చినాయి సార్. రిటర్న్ వచ్చినాక ఏమంటాడంటే ఇది ఫ్రాడ్ అకౌంట్ కింద నేను ఇట్లా డబ్బులు ఇచ్చినా కదా, డబ్బులు ఇచ్చినందుకు ఇల్లీగల్ మనీ లాండరింగ్ కింద బాగా మంది ఇలా డబ్బులు వేసిండ్రు కాబట్టి మా హెడ్ ఆఫీసు ఇది ఒప్పుకుంటలేదు. కాబట్టి మీరు
మీ అకౌంట్ యాక్టివేట్ చేసుకో అంటే 3,000 నుంచి 26,000 దాకా రీఛార్జ్ చేసుకోవాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో దాని మీద రీఛార్జ్ చేసుకోండి. రీఛార్జ్ చేసుకుంటే మీ అకౌంట్ యాక్టివేట్ అయ్యి గురువారం నుంచి విత్డ్రాయల్స్ ఇస్తాము అని చెప్పింది సార్. కానీ గురువారం లోపే యాప్ తీసేసింది సార్.